గురించి మాట్లాడకుండా విజయ్ సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావి కేఎస్ ప్రసాద్ గారికి అదే 99 వీక్షకులు అందరికి కూడా శుభ సాయంత్రం అండి. కేఎస్ ప్రసాద్ గారు కాస్త మాట్లాడేటప్పుడు నేలకి సరిగ్గా పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటది. బుర్ర తక్కువ వాళ్ళ పల్నాడులు నీకేం తెలుసు పల్నాడు గురించి? పల్నాడు గురించి పౌరుషాలు ఏంటి మర్యాద క్షమాపణ చెప్పు పల్నాడు ప్రాంత ప్రజలకి. ఏం తమాషా చేస్తున్నావు ఏంటి? స్టూడియోలో ఉన్నావు, హైదరాబాద్ లో ఉన్నావు, ఏం కాదనుకుంటున్నావు ఏంటి? పల్నాడు ప్రజలకి నీకంటే బుర్ర తక్కువ ఎవరున్నాడు? బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసావు, బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందన్నావు, ఓడిపోయింది. ఏంటి నీ మేధావితనం? నువ్వు ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వస్తాం, తమాషా ఉండేది నీకు. పల్నాడు అంటే ఏమనుకుంటున్నావు? తమాషా పడుతున్నావు. ఎవరు బుర్ర తక్కువ వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు పల్నాడు అంటే? ఈ ఊర్లో మీ వాళ్ళు కొట్టుకుంటే ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర కూలి పని చేస్తే కూలి పని లాగా చేయి. ఏం పల్నాడు అంటే తమాషా? ఏంది పల్నాడు అండి? ఎవరు కొట్టుకుంటున్నారు? మీరు పై వాళ్ళు కాదు, మీ ఊర్లో వాళ్ళు మీ వాళ్ళు కొట్టుకుంటే బుర్ర తక్కువ ఏమనాలా? బ్రహ్మారెడ్డి గారి గురించి నీకు ఏం తెలుసు? ఏం తెలియదు. గౌరవించాలని ఇప్పుడు దాకా ఊరుకున్నా. ఎంతసేపు మాట్లాడుతున్నావు? నీ వయసును బట్టి గౌరవిస్తా ఉన్నా. మర్యాదగా పల్నాడు ప్రాంత ప్రజలకి క్షమాపణ చెప్పు. గౌరవంగా ఉంటుంది అందరికీ. ఒక విషయం అయితే, నాకు పల్నాడు ప్రాంతం మీద ఏం విద్వేషం లేదు. నేను క్షమించమని మీరు అడిగినందుకు క్షమించమని అడుగుతున్నా. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కొట్టుకోవడం మాత్రం తప్పని మాత్రం చెప్తున్నా. ప్రాంతం మీద నాకు గౌరవం లేక స్థానికంగా మీ వాళ్ళు మీరు కొట్టుకోవడం తప్పని. విజయ్ ఒక్క నిమిషం. మీ ప్రాంతం మీద అన్నారు, హట్ అయ్యారు, మీరు చెప్పమన్నారు, ఆయన పెద్దలకు నిలబెట్టుకున్నారు, క్షమాపణ చెప్పారు. పల్నాడు ప్రాంతం ఈ వాళ్ళు మీరు కొట్టుకోవడం బుర్ర తక్కుతాను అన్న దాని మీద నేను మాట్లాడుతున్నా. పల్నాడు ప్రాంతం మీద కాదు, ఇవాళ రాష్ట్ర విభజన మీద, తెలంగాణ ప్రాంతం మీద జరుగుతున్నప్పుడు క్షమాపణ అయిపోయింది. వెయిట్ రెస్పెక్ట్స్ ఆన్ పీపుల్. వన్ థింగ్, మీ వాళ్ళు మీరు కొట్టుకోవడం మాత్రం బుర్ర తక్కుతాను మాట్లాడలేదు. సార్, ఇక్కడ పల్నాడు ప్రాంతంలో జరిగిన వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలా? వీళ్ళు పెద్ద నోటు పెద్ద అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ పల్నాడు ప్రాంతంలో గొడవలు స్టార్ట్ చేసింది ఎవరు? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టింది ఎవరు? మాచర్లో గొడవలు చేసింది మీరు. మాచర్లో మీరు చూస్తే ఒకే రకమైనటువంటి రాడ్లు, ఏది గొడవ కోసం తయారు చేపించినట్లుగానే రాడ్లు పట్టుకొని జనాల మీదకి దాడులు చేయడానికి వెళ్ళింది ఎవరు? ఇక్కడ మేము మా పైన దాడి చేసినప్పుడు మా ఆత్మరక్షణ కోసం, అంటే వాళ్ళు కొడుతుంటే మేమేం గాజులు దుర్కొని ఉండమే. వాళ్ళు ఒకటి కొడితే మేము రెండు కొడతాం, ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇక్కడ పారిపోటాలు అట్లాంటి ఏముండవు. ఊరికే మొన్నటి వరకు ఏంటంటే అధికారం ఓన్లీ వాళ్ళు కాకుండా వాళ్ళతో పాటు పోలీసు కూడా ఉంది కాబట్టి కొంత వాళ్ళకి వెసులుబాటు కలిగింది. ఈ రోజున మా పైన దాడి చేస్తే చట్టం నిష్పక్షపాతంగా ఉంటే అసలు గొడవలే జరగకూడదు. ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పటికి కూడా పనిచేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే కదా. ఎలక్షన్ కమిషన్ కింద ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేం చేయరు కదా. కొంతమంది ఫోర్స్ బయట నుంచి వచ్చిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీసే కదా పనిచేయాలా. కాబట్టి వీరు మా పైన దాడి చేసినప్పుడు మేము ప్రతి దాడి చేస్తాం. మీరు ఎక్కడైనా చూడండి, మీరు కనపడే ఆ వీడియోలో కూడా కారంపూడిలో కూడా కంప్లీట్ గా వైసీపీ గుండాలు ఏ రకంగా రాడ్లు కర్రలు పట్టుకొని వెంటబడతా ఉన్నారో చూడండి. మా పైన దాడి చేస్తే ఖచ్చితంగా మేము దాడి చేసి తీరుతాము, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా పైన రానప్పుడు ఒక చిన్న సబ్మిషన్ మీరేమనుకోనంటే, ఇప్పుడు మీకు ఆ ఊర్లో దాడి చేస్తున్న వాళ్ళు పై ఊరు వల్ల మీ ఊరు వల్ల చెప్పండి ఒకసారి. కారంచేడులో స్థానికేతరుల ఒక మాట చెప్పండి. స్థానికేతరులని కొంతమందిని పోగు చేసుకొని రౌడీ మోకల్ని గంజాయి బ్యాచ్ తీసుకొని వచ్చి పల్నాడు ప్రాంతంలో అన్ని ఉంటాయి.
అన్ని ఉంటాయి, కానీ సమన్వయంతో మేము ఉంటా ఉన్నాం. ఓకే. మా ఓకే, సమన్వయాన్ని విజయ్, విజయ్, మీరు విజయ్, ఓకే, కనీసం వాళ్ళు అది ఖచ్చితంగా అధికారులు ఒక నిమిషం విజయ్, అధికారులు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ కూడా దాని మీద ఉక్కుపాదం మోయాలి.